హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పే బేసిక్స్ ఎవరికంటే జిమ్ బిగినర్స్‌కి. ఏంటంటే ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ చేసామనుకో చెస్ట్ మజిల్ అనేది ఎన్ని అవర్స్ రికవర్ అవ్వడానికి టైం తీసుకుంటుందని మనకెవరికీ బిగినర్స్‌కి తెలీదు. అది తెలుసుకోవాలంటే వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. అంటే ఏ మజిల్ ఎప్పుడు రికవరీ అవుద్ది, ఎలా రికవరీ అవుద్ది, ఏ సప్లిమెంట్ తీసుకుంటే రికవరీ అవుద్ది అని కొన్ని పార్ట్స్ కింద చేస్తాను. ఈ పార్ట్‌లో అయితే ఏ మజిల్ రికవరీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చెస్ట్ ఉందనుకో చెస్ట్ రికవరీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటది. బైసెప్ రికవరీ అవ్వడానికి ఎంత టైం. షోల్డర్ రికవర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటది అని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. వీడియో ఫుల్‌గా చూసి ఫస్ట్ మజిల్ వచ్చి చెస్ట్ అనేది రికవరీ అవ్వడానికి 48 అవర్స్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ మజిల్ వచ్చి బ్యాక్ రికవరీ అవ్వడానికి 48 అవర్స్ టు 72 అవర్స్ టైం తీసుకుంటుంది. లెగ్ 72 అవర్స్ టైం తీసుకుంటుంది రికవరీ అవ్వడానికి. యాబ్స్ 24 అవర్స్ టైం తీసుకుంటుంది రికవరీ అవ్వడానికి. బైసెప్స్ 48 అవర్స్ టు 72 అవర్స్ టైం తీసుకుంటుంది. షోల్డర్స్ 48 అవర్స్ టైం తీసుకుంటుంది. ట్రైసెప్స్ 72 అవర్స్ టైం తీసుకుంటుంది రికవరీ అవ్వడానికి. ఫోర్ ఆర్మ్స్ 24 అవర్స్ టైం తీసుకుంటుంది రికవరీ అవ్వడానికి. ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి మన అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.